బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. జీవనవాయిని గలగల గల గంగోత్రి జీవన నది పనిపుత్రి. పవిత్ర గంగాజలం అండి. ఎక్కడి నుంచి? అబ్బో హిమాలయ పర్వతాల నుంచి తీసుకొచ్చాను. మీ ఇల్లు పవిత్రంగా ఉండాలి, మీ ఒళ్ళు పవిత్రంగా ఉండాలి, మీ ఇంట్లో వాళ్ళు పవిత్రంగా ఉండాలి, ఈ దేశమే పవిత్రంగా ఉండాలి. బిందె నీళ్ళు ఎవరు తీసుకుంటారో ఎవరికి అదృష్టం వస్తుందో ఏంటో ఏం అర్థం కావట్లేదు. గల 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 గంగోత్రి జీవన నది. బాబాయ్ బాబాయ్ లేడు. ఎక్కడికి వెళ్ళాడు? బయటికి వెళ్ళాడా? అలే మరి టైంకి వస్తే వచ్చావు, కానీ నా దగ్గర గంగాజలం ఉంది, కావాలా? నా దగ్గర లాలాజలం ఉంది, నీకు కావాలా? దగ్గర కొట్టానంటేనా? ఏ పంచా? లేకపోతే మా ఇంటి దగ్గర పైపు ఉంది, 24 గంటలు పారుతూ ఉంటుంది. ఏది? ఏరా? కాదు, బోరు. ఓహో, నీకు విషయం అర్థం కావట్లేదు. మీ ఇంట్లో పారేది మీ పక్క వాగు. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చామో తెలుసా? సాక్షాత్తు ఎక్కడ? పరమశివుడు నెత్తి మీద ఉన్న హిమాలయ పర్వతాల నుంచి వచ్చిన ఫ్రెష్ గంగాజలం. శివుడి నెత్తి మీద నుంచి వచ్చిన గంగాజలం. మరేంటి, ఇప్పుడు ఈ గంగాజలం వాడేవనుకో, చూడు ఎలా వాడాలంటే, స్నానం చేసేటప్పుడు ఒక చుక్క, భోజనం చేసేటప్పుడు ఒక చుక్క, పడుకునే తర్వాత ఒక చుక్క, భోజనం చేసిన తర్వాత చుక్క, ఇలా చుక్కలన్నీ నీళ్ళలో కలిపితే ఒక్కొక్క చుక్క ఒక పవిత్రంగా ఉంటుంది. ఇవన్నీ వాడేవనుకో, నీ నోరు పవిత్రం, నీ ఒళ్ళు పవిత్రం, నీ ఇల్లు పవిత్రం. అసలు పూర్తిగా చెప్పాలి అంటే మీ ఫ్యామిలీ మీ వంశం పెద్ద పవిత్రం అయిపోతాం అనుకుంటావు. మరి అలాగా వాడతావా? నాకు అర్జెంట్కి ఇచ్చి అయితే నీకు పుణ్యం ఉంటుంది బాబు. ఇదిగో చెంబు 1000 రూపాయలు. 100 రూపాయలే కదండి బాబు. ఓరే నీ దుంపదగా, చెంబు వందే, చెంబులో ఉన్న గంగాజలం 1000 రూపాయలు. లేదు 100 రూపాయలు తీసుకోండి. అంత సీన్ లేదు, 1000 ఇస్తేనే గంగాజలం ఇస్తాను, లేకపోతే ఇవ్వనేమనుకుంటున్నావు? తీసుకోండి ఇంకా. సర్లే 100టి, మిగతా 900 ఉన్నాయి చూసావా, వాయిదా పద్ధతిలో కట్టు. కట్టుకుందాం అంతే అంటావా? ఇగో చెంబు తీసుకుని వెళ్ళిపో. సరిగా మళ్ళీ అనమాట ఇలా చెంతు తీసుకెళ్తే నలుగురు అనుకుంటారని చూసి దుంపదగా ఏమనుకోరలేవయా, ఏమనుకున్నావు? పని చేయి, ఈ బేసిన్ తెచ్చుకున్నావు కదా, ఈ గంగాజలాన్ని బేసిన్లో పోసు. మరి బాబాయ్ గారికి ఇద్దామని తెచ్చింది. బాబాయ్ గారికా? అబ్బే తర్వాత ఇద్దులే, మొత్తం గంగాజలం, ఫ్రెష్ గంగాజలం. వెళ్ళిపో, చల్లుకుంటూ వెళ్ళిపో. గంగాజలం ఇంట్లో చల్లు, రోడ్డు మీద చల్లు. అది 100 లాభం. జీవన నది మణి పుట్టి జీవన వాయిని. ఏంట్రా ఏంటి బింది పక్కన పెట్టి కూర్చున్నావేంటి? బోర్డా ఇచ్చట పవిత్ర గంగా జలం లభించును. ఇచ్చట పవిత్ర గంగా జలం లభించును. ఇది గంగా జలమా? నువ్వు రాకముందు ఇంతకు ముందు ఒకటికి 1000 రూపాయలకి అమ్మేశా. నేను అప్పుడే అమ్మకం కూడా మొదలెట్టేసావా? మరి లేకపోతే నువ్వను నీ మీద డబ్బులు పెట్టేసి నిన్ను ఎంతకో కొంతగా అమ్మేసేస్తాను. అది నిజమేలే. అవును, నాకు తెలిసి ఎప్పుడు నీ సొంతలో గొంతులో తిరుగుతుండేవాడు. నువ్వెప్పుడు వెళ్ళావురా కాశీ? ఆ మధ్య నువ్వు రానప్పుడు కొన్ని రోజులు నీ సన్న తమ్ముడు నెక్కర నారాయణ, ఆయనకి నాకు గొడవ జరిగింది. ఇప్ప నీ మొహం చూడండి అని చెప్పేసి వెళ్ళిపోయి హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయాను. డైరెక్ట్ శివుడు నేను కూర్చొని డిస్కషన్ చేసాం. అప్పుడు అడిగా, ఉన్నావా నువ్వున్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా అని అడిగా. వెంటనే నీకేం కావాలన్నాడు. గంగాజలం అన్నా, టేక్ ఇట్ అన్నాడు, తీసుకుని వచ్చి. అంటే నువ్వు డైరెక్ట్ గా శివుడితో మాట్లాడేసావు? డైరెక్ట్ టాకింగ్. బాబా నీకు విషయం చెప్పరా, బయట వాళ్ళకైతే చెంబు కేవలం 1000 రూపాయలు మాత్రమే. నీకు మాత్రం నువ్వు నాకు స్పెషల్ కాబట్టి, నువ్వు అయినోడివి కాబట్టి, ఇన్ని రోజులు ఏదో నీ ఉప్పు తిన్నా కాబట్టి, కేవలం నీకు చెంబు చీపుగా, ఏది చీపుగా 100 రూపాయలకి తీసుకో. సన్నాసి, ఆ స్టీల్ బిందె నా హోటల్లోది, ఆ ఇత్తడి చెంబు నా హోటల్లోది. కానీ నీ బిందె నీ చెంబులో ఉన్న పవిత్రమైన గంగాజలం నాదే. నువ్వు కైలాసం నుంచో లేకపోతే కాశీ నుంచో గంగాజలం తెచ్చావంటే నేను నమ్మాలి. కాశీకి పోయాను రామారి, గంగతి జంబు తెచ్చాను రామారి, గంగతి దమ్ము తెచ్చాను రామారి. కాశీకి పోలేదు రామహరి, మురికి కాల్పలో నీళ్ళండి రామహరి, మురికి కాల్పలో నీళ్ళండి రామహరి. కైలాసం వెళ్ళాను రామారి, కల్లార శివుణ్ణి చూశాను రామారి, ఈ కళ్ళతో చూశాను రామారి. కైలాసం ఎడితేను రామహరి, నంది తల్లి పంపించాడు రామహరి, బాగా తల్లి పంపించాడు రామహరి. ఒరే ఇవన్నీ నా చిన్నప్పుడే చూసిన కథలురా. ఇగో నీ కట్టు కథలతోటి కళ్ళబుల్లి కబుర్లతోటి ఆ పవిత్రమైన గంగాజలాన్ని అపవిత్రం చేయకురా. బాబా నీకు విషయం చెప్పమంటావా,
ఈ గంగాజలాన్ని కాచి నుంచి నేను ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? మన హోటల్లో వంటలు మామూలు నీళ్ళతో చేయం, గంగ నీళ్ళతో చేస్తాం. అప్పుడు బయట టాక్ ఎలా ఉంటుందో తెలుసా? వీళ్ళు మామూలు నీళ్ళతో వంట చేయర్రా, గంగ నీళ్ళతో వంట చేస్తారా అని చెప్పి వచ్చిన కస్టమర్లంతా మెతుకు మెతుకు మిగల్చకుండా డేగిసాను మాత్రం నాయక అవతలు పెడతాను. ఈ నీళ్ళు ఏ పబ్లిక్ కొళాయి నుంచో తెచ్చుంటామో నా అనుమానం. బాబాయ్ నీ అనుమానం ఈ రోజుతో ఈ గంగాజలంతో పటాపంచనువు గాక. బా ఇది పెద్ద మహాముని, నీ శాపానికి ఇప్పుడు నేను శిలగా మారిపోతాను. సన్నాసి కాలినడకం తెచ్చిన కాశీ నీళ్ళు ఇవి, చిచి గంగ నీళ్ళు. సన్నాసి కస్టమర్లు వచ్చే టైం అయింది, వంట చేద్దాం పద. వంట అంటే గుర్తుకొచ్చింది బాబాయ్, ఈ రోజు వంటలు ఈ గంగ నీళ్ళే పోతాం. గంగ నీళ్ళే బాబు, అది పబ్లిక్ వాటర్ అనే సంగతి నాకు తెలుసు. ట్యాప్ నుంచి పట్టుకొచ్చావు పట్ట గంగ వాసన వస్తుంది చూడు. నీళ్ళకి స్మెల్ ఉండదురా. దిగరా అమ్మా. ముందు ఆ బిందాక నుంచి తీస్తే ఆ బోర్డు ఒకటి తీసాను నేను. నువ్వు దుకాణం తీయక ముందే 100 సంపాదించా. 100 సంపాదించావు కదా, ఆడ వస్తాడులే ఇంకో 1000 వసూలు చేసుకోవడానికి. ఏం చేస్తాం బాబాయ్? ఆలు అలసంద కూర తయారు చేసుకో. ముందుగా ఆ కాయలు తీసుకో. ఈ కాయలా? వీటిని ఈ మధ్య ఆంగ్లంలో అందరూ బీన్స్ అంటుంటారు. చిక్కుడుకాయలు, గోరు చిక్కుడుకాయలు, బొబ్బర్లు ఇవన్నీ ఒకే జాతికి చెందిన కాయలు అన్నమాట. వీటిని ఏమంటారు? అలసందలు అంటారు. కొంతమంది అరచింతకాయలు అంటారు. అరచింతకాయలు కానీ ఆ మాట చాలా మందికి తెలియదు అనుకో. వీటిని లేతగా ఉన్నప్పుడే కట్ చేసుకుని చక్కగా ఇలా ముక్కలుగా తయారు చేసుకున్నాం అనుకో, బీన్స్ కర్రీ అనమాట. ఈ కాయలు ముదిరిపోయింది అనుకో, దాంట్లో గింజలు ఏవైతే ఉంటాయో వాటిని అలసంద అంటారు. అర్థమైందా? అలాగే బటర్ బీన్స్ అని ఒకటి వస్తాయి, అవి కూడా ఒకటి గింజలే తినడానికి వస్తాయి, కాయ పనికిరాదు, చాలా మందంగా ఉంటుంది అనమాట. బట్ వేరే మనం చిక్కుడుకాయలు ఇవన్నీ కూడా కట్ చేసుకుని కూరలు చేసేసుకుంటాం. కానీ కొన్ని కాయలు ఏంటంటే బాగా ముదిరిపోయిన తర్వాత తినడానికి మనకి రావు, లోపల గింజలు మాత్రమే మనకి వస్తాయి. ఇది అలా కాకుండా కాస్త లేతగా ఉన్నాయి కనుక కాయగానే మనం వండుతున్నాం. అర్థమైందా? రైట్. ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఎదురుగుండా వేళ్లాడుతున్న పైన భాండం తీసుకో. ఇప్పుడు ఒక ప్లేట్లో మొత్తం మసాలా అంతా ఉన్నాయి కదా, తీసుకో చెప్తాను. ఇక్కడ పెట్టుకో. దాంట్లో తగు మాత్రంగా కాస్త నూనె వేసుకో. అలాగే అక్కడ ముక్కలు చేసుకున్న ఆలు కూడా ఉంది, అది కూడా తీసి ఇక్కడ పెట్టుకో చెప్తాను. ముందుగా దాంట్లో పసుపు వేసాయి, కలుపుతూనే ఉండాలి చక్కగా. దాంట్లో జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ముందు ఇగో ఈ ముక్కలు వేసాయి అలసంద కాయలు, ఆలుగడ్డ ముక్కలు కూడా దాంట్లో వేసాయి. ఉప్పు వేసుకొని అయినా ముఖ్యమైన పదార్థం. అక్కడ చిన్న మూత ఉంది చూడు, అవన్నీ దగ్గరికి తెలిపి పెట్టు. మూత వేసి చూడండి ఆయన. వెరీ గుడ్. కలుపు. దాంట్లో ఈ ధనియాల పొడి వేసేయి, అలాగే గరం మసాలా, కారం వేస్తే అంటాం కనుక ముందుగా టమాటాలు కూడా వేయి, కలుపు. దీన్ని మనం కుర్మాలా కాకుండా కాస్త డ్రైగా చేసుకుంటున్నాం, ఎందుకని పులకాలతో తింటున్నాం కనుక. ఓహో. ఈ కొత్తిమీర కూడా వేసేసుకో. ఈ కారం కూడా వేసేయండి ఆయన. ఇప్పుడు బాగా కలిపేసి మూత పెట్టేయి.
మంట తక్కువ పెట్టుకో, అయిపోయా. దీనికి కరెక్ట్గా 3 నుంచి 5 నిమిషాల సమయం పడుతుంది పూర్తిగా మగ్గడానికి. అది బాబాయ్ అయిపోయింది కాబట్టి కాస్త ఈ బిందె ఎత్తు, బయటికి వెళ్ళి గంగాజలం అమ్ముకోవాలి. ఏంటి బిందె ఎత్తాలా? మరి ఎత్తకపోతే ఎరా శివుడు ఆ బిందె ఎత్తుకెళ్ళమని చెప్పాడా? అబ్బా బాబాయ్ నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. నాకు దయ్య ఉండాలే కానీ ఈ మొత్తం గంగాజలం అమ్మేయాలి కానీ నిన్ను ఈ హోటల్ని నుంచో పెట్టుకొని వస్తానేమనుకుంటున్నావు? రేయ్ ఆ శివుడు గంగమ్మని నెత్తిమీ పెట్టుకున్నాడు, నువ్వు నా నెత్తిమీ గంగమ్మ కన్నా ఎక్కువగా కూర్చున్నావు రా సన్న. ఎత్తు ఇట్రా ఇట్రా. మోసుకొస్తావా లేకపోతే నేను మోసుకెళ్ళా? ఏయ్ అలా చేస్తా అన్నాసి. వద్దులే. అబ్బు టేకిటమ్మా. ఏంటా ఇది? ఆశ్చర్యం, అద్భుతం. మరి లేకపోతే ఏమనుకుంటున్నావు? నువ్వేదో డేక్కుంటున్నావు పాక్కుంటున్నావు వస్తావు అనుకున్నా. హలో అంత సీన్ లేదు. మొత్తం చూడు గంగాజలమే లేదు. టాలెంట్. అమ్మేసావా? మొత్తం ఆ? మొత్తం అమ్మేశాను. ఏదో ఒక రోజు ఉంది వీడికి. సరే కానీ ఆ పక్కన పెట్టే టచ్ చేది అమ్మా. ఇది కరెక్ట్. సరే పెట్టావా? రైట్ ఓకే, ఇది తీసే చెప్తాను. ముందుగా ఏం చేస్తామంటే ఆ బేసిన్ తీసుకో, టేక్ ఇట్. అలాగే గోధుమ పిండి తీసుకో. టేక్ ఇట్. ఈ గోధుమ పిండిని ముందు దీంట్లో వేసి ఏ చెప్తున్నాను కదా అక్కడ. అబ్బా ఇప్పుడు ఏమైంది? ఇది ఇందులో తీస్తాం, అయిపోయింది. సరే ఈ దాంట్లో వేసి అయితే ఇంతకీ ఏం చేస్తున్నాం బాబాయ్ మనం? పులకాలు. దీంట్లో కొద్దిగా నీళ్ళు వేసి రొట్టెల పిండిలాగా చక్కగా గట్టిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత అవసరం అయితే నీళ్ళు పోసుకోవాలి. అది కదా, కొంచెం ఉప్పు వేసుకో, చాలా కొద్దిగా, ఎక్కువ వద్దు. కలిపేసి చక్కగా దీన్ని ముద్ద కింద తయారు చేయాలి. ఇలా మెత్తగా కలుపుకున్న ఈ పిండిని ఒక 5 నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక అట్లగా కత్తి ఒకటి తీసుకో చెప్తాను. అలాగే ఆ బోర్డు తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. వెరీ గుడ్. అప్పడాల కర్ర ఒకటి తీసుకో. ఇప్పుడు దీంట్లోంచి చిన్న చిన్న ముద్దలు చేయి, లేదా సన్నగా పొడుగ్గా తయారు చేసుకో. అంతమంది అంత పిండి ఒకేసారి వద్దు, సగం తీసుకో. వెరీ గుడ్. ముక్కల కింద కట్ చేయి. ఇప్పుడు వాటిని ఉండల కింద తయారు చేసుకో. ఈ పిండి ఉండలు డ్రై అయిపోకుండా ఉండడం కోసం దీన్ని ఎలా కప్పుకున్నాం. ఆ వాటర్ తీసి ఈ రెండు కూడా ఖాళీ చేసి చెప్తాను. ఆ కింద ఉన్న జల్లెడిది దాని మీద పెట్టు, దీని మీద పెనం పెట్టుకో. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒక్కొక్క తీసి దీంట్లో ఒకసారి అటు ఇటు అద్ది చక్కగా రౌండ్గా చపాతీలా తయారు చేసుకోవాలి పుల్క. రైట్, చెయ్యి. మెల్లగా మెల్లగా వస్తాలి, రౌండ్ షేప్గా రావాలి. గుడ్. ఆ పక్కన పెట్టుకో. ఇంకోటి తీసుకో. అనుకున్నట్టు ఇది కరెక్ట్ రౌండ్ షేప్ ఇంకా రాలేదు, ఇంకొక 2-3 చేసామనుకో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తీసుకో, ఇంకోటి తీసుకో.
వెరీ గుడ్, బాగా చేసేవారు. ఆ స్టవ్ కూడా వెలిగించి ఇప్పుడు ఆ బుట్ట పక్కన పెట్టుకొని చెప్తాను. దీన్ని తీసి ఈ పెనం మీద వేయాలి. ఒక చిన్న బబుల్ లాంటిది రాగానే తిరగేసేయాలి. తిరగేసి దాని మీద వేసుకోవాలి. తిరగాయి తీసే ఆ పట్టకారు చూడు, చిన్న పట్టకారు, దాంతో దాని మీద వేయి. ఒక్కసారి పెంచు, తిరగాయి. జాగ్రత్త ఆపేయి, తగ్గించేది. దాంట్లో పడాయి, పేపర్లో పడాయి. అయిపోయినాయి బాబాయ్. వెరీ గుడ్. క్లాత్ మూత వేసి పెట్టు. అది ఇప్పుడు నాకు తెలియకడుతాను, డ్రమ్ ఎంత, గంగాజలం ఎంత ఉంటుంది? 700-800. టాటర్ అయితే ఎంత ఉంటుంది? ఏంటది గోళ? ఏం లేదు బాబాయ్, ఇప్పుడు దీనికే ఇన్ని డబ్బులు వస్తే అందులో గనక గంగాజలం నింపి ఊరూరా తిరిగి అమ్మితే లక్షలు కోట్లు వస్తాయి. ఇప్పుడు అంటే ఏమంటావు, ఈ బిందుతో పాటు ఇంకో బిందు కూడా తీసుకుంటా? లేదు, టక్కరో లేకపోతే ఏదైనా పెద్దది కొనవచ్చులే. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఒక నిమిషం. హలో, ఓకే అలాగే ఓకే, ఉంటా బాబాయ్. మన హోటల్లో ఇంకో బిందు ఉందా ఇలాంటిది ఇంకోటి? లేదు, ఉన్నదే ఒక బిందె. ఓ అలా అంటావా? అరే సర్లే, నా తిప్పలేదు, నేను పడతలే. ఈ బిందె నాకు అర్జెంట్ కావాలి. ఉంటా. ఒరే సన్నాసి, ఉన్నది ఒకటే బిందిరా. వస్తున్నా, ఆగరా. ఆహా, పులకాలు బాగున్నాయి. ఆలు అలసంద కూర ఇంకా బాగుంది. వెరీ గుడ్. అమ్మా, నా వల్ల కదా ఇంకా. అబ్బో, అమ్మమ్మమ్మ, జరుగు బాబాయ్. అబ్బా బాబాయ్, కొన్ని మంచినీళ్ళు ఇవ్వు. మామూలు నీళ్ళు కావాలా లేకపోతే గంగా జలమా? అదేంటి తేడాగా మాట్లాడుతున్నావు? తాగడానికి ఏం నీళ్ళు తాగుతారు? మంచి నీళ్ళు తాగుతారు. అలా కదా, మామూలు మంచినీళ్ళు అయితే ఇక్కడ దొరుకుతాయి. ఆ గంగా జలం అయితే వీధిలో కుళాయి దగ్గర దొరుకుతాయి కదా. తెలిసిపోయిందా? తెలిసిపోయింది కదా. మరి తిక్క సన్నాసి ఎందుకు రాలాడు ఎదురాడతావు? పవిత్రమైన గంగాజలం కూడా ఈ దేశంలో అమ్ముకోవాల్సిన దౌర్భాగ్యం వచ్చింది. కర్మ, పైగా ఈ ఊళ్ళో. నీకు అమ్మలేదు కదా, బయట వాళ్ళకి కదా అమ్మింది. ఎవరికి అమ్మింది మాత్రం మోసం కదా అది. అయినా నీ హోటల్లో నీళ్ళు అమ్మినట్టు ఫీల్ అవుతావు ఏంటి? వీధి కొలాయి నీళ్ళలోనే కదా అమ్మింది. వీలు కొలాయి నీళ్ళు ఊరికే వస్తున్నాయి, మనం ట్యాక్స్ కడితేనే వస్తున్నాయి సన్నాసి. ఊరుకో బాబాయ్, నువ్వు భలే మాట్లాడుతావు. నువ్వు నీళ్ళు అమ్మింది ఎందుకు కాదురా, గంగాజలం అని చెప్పి మోసం చేసి అమ్ముతున్నందుకు నాకు కోపం వస్తుంది. అబ్బో, ఎలా చేసావు చెప్పు. ఏందవ్యా? మర్చిపోయావు అప్పుడే. పుల్కాలు ఎలా చేసావు? ఆలు అలసంద కూర ఎలా చేసావు? ఆలు అలసందల కూర ఎలా చేసావంటే, స్టవ్ మీద ఒక బాండి పెట్టి నూనె వేసి వేడెక్క పసుపు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెంగా వేగాక అలసంద కాయలు, ఆలు ముక్కలు, తగినంత ఉప్పు వేసి బాగా వేయించాలి. అలా వేగుతున్న మిశ్రమంలో ధనియాల పొడి, గరం మసాలా, టమాటా ముక్కలు, కొత్తిమీర, కారం వేసి 3 నుండి 5 నిమిషాలు ఉడికించుకుంటే ఆలు అలసందల కూర రెడీ. అలా చేసాం. పుల్కాలు ఎలా చేసామంటే, ముందుగా బేసిన్ తీసుకొని అందులో గోధుమ పిండి, తగినన్ని నీళ్లు పోసి ఉప్పు వేసి బాగా మెత్తగా ముద్దలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత చపాతీలాగా చేసుకొని పెనం మీద లైట్గా కాల్చుకొని ఆ తర్వాత స్టవ్ మంటపై నేరుగా కాల్చుకుంటే పుల్కాలు రెడీ. అలా చేసి ఈ మాత్రం జ్ఞాపకం ఉంది. సంతోషించాలి సన్నాసి. కస్టమర్లు వచ్చేదేమిదిలే. కూర్చున్నారు. మంచినీళ్ళు కావాలా? మంచినీళ్ళే ముందు ఇస్తా, నాకు వద్దులే. ఎందుకు వచ్చా? ఎందుకు రావడం ఏంటి? కస్టమర్లు ఎందుకు వస్తారు? తినడానికి వస్తారు. కూర్చోరా అబ్బాయి. పెట్టు, నువ్వు పెట్టు. నేను పెట్టండి, నువ్వు పెట్టవా? వాళ్ళు వస్తుంటే నువ్వు పెడతానే ఉంటావు, చూస్తూనే ఉన్నాయి. అవునాయనా, వచ్చిన కస్టమర్ని అభిమానంగా చూసుకుంటేనే మళ్ళీ ఎవడైనా వస్తాడు. ఇలా నీళ్ళు కూర్చుంటే ఎవడొస్తాడు హోటల్కి? ఈ ప్లేట్ అట్లా పెట్టేది అయిపోద్దిగా, డైరెక్ట్ పెట్టు. అలాగే పెట్టి ఆడి కోసం ప్లేట్లో పెట్టు. స్పెషల్గా నీ గురించి కానీ నాకని ఇచ్చారు. యాక్చువల్ అది నీకు ఇచ్చాను. తిని చూసేపు ఎలా ఉందో, అలసంద కూర పుల్క ఎలా ఉందో చూసేపు. కర్రీ సూపర్ బాబాయ్. అవునా? రే, ఇంకా సూపర్ ఉండాలంటే 2 సుక్కల గంగాజలం ఏమైనా సలమంట. తెల్లగా వస్తావా? తెల్లగా కావాలంటే నా దగ్గర ఇంకో పథకం ఉంది. ఇప్పుడు గంగాజలం ఇస్తాను. పొద్దున సొక్క, రాత్రి సొక్క, పడుకునే పోయే ముందు సొక్కలో వాడేవనుకో నీ నోరు స్వచ్ఛం, నువ్వు స్వచ్ఛం, కడిగిన ముచ్చలా ఉంటావంటే నమ్ము. ఒరే తిన్నెవరా అని
నిజంగానా అంటే ఏంటి? వాడాక తెలుస్తుంది. నువ్వు వాడవా నేను వాడకపోయినా నేను స్వచ్ఛనరా, నీకు తెలియదు. స్వచ్ఛమైన గంగాజలం వాడతావుగా. అదే తిక్క సన్నాసి రోజు 2 పూట్ల స్నానం చేస్తున్నావు. చన్నీళ్ళు నీళ్ళు ఏవో చేస్తున్నావు కదా, నీ రంగు ఏమైనా మారిందా? మారలేదు. ఏం మారలేదుగా. ఎలక తోలు తెచ్చి ఏడాది ఉతికినా అన్నట్టు అలాగే ఉన్నావు కదా. రే వీడిచ్చే గంగాజలం స్నానం చేసినా నీ ఎలక అంటున్నారా? నేను హంసలా తయారు చేస్తాను, బయట ఉంటాను, వచ్చేసేయి. బాగుందని చెప్తాను. తిరిగి వచ్చి కానీ నేను బేగుని వీధి చివరిని ఉంటాను. రే వచ్చేటప్పుడు 1000 రూపాయలు పట్టుకొచ్చి చల్లగా అయ్యే. మరి నేనేం చేస్తాను? నేను హంస చేస్తాం. హంస ఎట్టుంటుంది? హంస తెల్లగా మల్లెపూలే ఉంటది. మల్లెపూ కాదురా, పాలా చేస్తాను నేను. ఓకే. ముట్టి కూడా మంచి చెడిపోతాం. దానికి ఇంకో 1000 ఇద్ది. మరి 2000 తెచ్చుకో. ఓకే ఉంటా. వారే కొడతానా? తొందర తెచ్చేసుకో. రే బిందె అమ్ముకోకరా కాడిదా. రే ఆడి నా మాటలు నమ్మి ఇంతవరకు మోసపోయిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. నేనే మోసపోయాను, నెక్స్ట్ నువ్వే అనమాట. కనీసం ఇదేనా తింటే అగలడుపు. కొడకా కోటేశ్వరరావు కరుసైపోతవురో, కొడకా కోటేశ్వరరావు కరుసైపోతవురో. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏమిటి అంటే, మలబార్ ఫిష్ కర్రీ చేస్తాను రా. కప్పలు వచ్చని ఇది మంచి కాంబినేషన్. అది కాదు బాబాయ్, నేనేమంటా రేయ్ రోడ్డు మీద ఉన్నాడు చూడరా, డాడీ డాడీ నాన్న నాన్న అని అది కాదు బాబాయ్. ఇప్పుడు పిలుస్తాడు. పదరా.